Hello viewers, welcome to Telugu Tech Zone by Anji channel. నేను షేక్ ఫారూక్. ఈ రోజు మనం if స్టేట్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, హియర్ if స్టేట్మెంట్. ఓకే, సింటాక్స్ ఫర్ if స్టేట్మెంట్, if కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్, else if కండిషన్ స్టేట్మెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇఫ్ కండిషన్ ట్రూ అవుతే ఇన్సైడ్ ద స్టేట్మెంట్ అనేది, ఇన్సైడ్ ద బ్లాక్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఎల్స్ ఏమవుతుంది అంటే అదర్ సెకండ్ కండిషన్ ని మనం చెక్ చేస్తాము. ఓకేనా అండి. హియర్ లెట్స్ టేక్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. హియర్ జనరల్ గా మనం చూసినట్టయితే ఇఫ్ కండిషన్ చూసినట్టయితే ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అండ్ ఈ ఎల్స్ బ్లాక్ అనేది ప్రీవియస్ గా మనకు ప్రింట్ అయ్యేది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఇన్సైడ్ ద స్టేట్మెంట్ అనేది ప్రింట్ అయ్యేది, బట్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ఇన్సైడ్ ద ఎల్స్ పార్ట్ లో ఉన్న స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇంకొక కండిషన్ ని చెక్ చేస్తాం. ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఇంకొక కండిషన్ ని చెక్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఇంకా ఎల్స్ పార్ట్ లో ఉన్న ఇఫ్ స్టేట్మెంట్ ని మనం చెక్ చేస్తాం. ఇక్కడ ఏ ఈస్ గ్రేటర్ దాన్ సి అనేది రాస్తున్నాను. ఇక్కడ మనం సి అనే వేరియబుల్ ని డిక్లేర్ చేయలేదు. ఇన్ సి ఈక్వల్స్ టు 30. ఓకే, అండ్ 30 అనే వేరియబుల్ ని నేను డిక్లేర్ చేశాను. ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి, 10 ఇస్ గ్రేటర్ దాన్ బి, 10 ఇస్ గ్రేటర్ దాన్ 20 ట్రూ కాదు కాబట్టి ఎల్స్ పార్ట్ కి వస్తున్నాను. ఎల్స్ పార్ట్ లో ఏం చేస్తున్నాను అంటే ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ సి అనేది రాస్తున్నాను. ఏ ఈజ్ లెస్ దాన్ సి మీన్స్ 10 ఈజ్ లెస్ దాన్ 30 ట్రూ కాబట్టి నాకేమవుతుంది అంటే ఇక్కడ బి వాల్యూ ఈజ్ అనేది నాకు ప్రింట్ అవుతుంది. సేవ్ అండ్ రన్. లుక్ అట్ హియర్, బి వాల్యూ ఈజ్ సి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇఫ్ కండిషన్ ట్రూ ఇన్సైడ్ ద స్టేట్మెంట్, ఇన్సైడ్ ద బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది. అదర్వైజ్ ఎల్స్ పార్ట్ లో ఉన్న ఇంకొక కండిషన్ ని చెక్ చేస్తుంది. ఆ కండిషన్ ట్రూ అవుతేనే నాకేమవుతుంది అంటే సిస్టమ్ వాట్ ఇస్ ఇన్సైడ్ ద బ్లాక్ ప్రింట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ టర్మినేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ అని రాస్తున్నాను. ఆ లాజిక్ ని నేను చేంజ్ చేస్తున్నాను. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ సి అని రాస్తున్నాను. సేవ్ అండ్ రన్. లుక్ అట్ హియర్, దేర్ ఇస్ నో అవుట్పుట్. మనం ఎటువంటి అవుట్పుట్ ని గెట్ చేయలేదు. కాబట్టి ఏంటి అంటే ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుతే అదర్ కండిషన్ ని చెక్ చేస్తాం. అదర్ కండిషన్ కూడా ఫాల్స్ అవుతే మన అవుట్పుట్ ని గెట్ చేయం. అదే అదర్ కండిషన్ ట్రూ అయింది అంటే ఇన్సైడ్ ద బ్లాక్ ప్రింట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.